హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కష్టపడి పైకి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అతను చాలా బాగా కష్టపడి పైకి వచ్చాడు, ఇతను చాలా బాగా కష్టపడి పైకి వచ్చాడు అంటూ ఉంటాం. అయితే కలకత్తాలో పశ్చిమ బెంగాల్ సీఎం 20 సంవత్సరాలు సీఎంగా పరిపాలించారు. అయితే ఆయనకి వయసు సహకరించగా ఆయన నేను ఇంక చేయలేను అని చెప్పి ప్రజల దగ్గర మాట తీసుకుని ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంత నమ్మకం ఉంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టుకుని 20 సంవత్సరాల సీఎంగా ఎన్నుకున్నారు. అలాగా ఒక మనిషి మీద నమ్మకం పడాలంటే జనాలు నమ్మి అతనికి ఓట్లు వేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు తెలంగాణ టాపిక్ వస్తే రేవంత్ రెడ్డి గారు మన టీడీపీ పార్టీలో పనిచేసి కష్టపడి పైకి వచ్చి టీడీపీలో కొన్ని విభేదాల వల్ల బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, దాంట్లో ఉన్న నాయకులు హేమాహేములు. అలాంటి నాయకులందరితోని మాట్లాడి రాహుల్ గాంధీ గారితో నమ్మకం పెంచుకుని రాహుల్ గాంధీ గారితో మాట్లాడి తనని ఒక పిఎంగా చేయాలని ఒక ఆశతో మనం ఎలాగైనా సరే మనం చేద్దామని కష్టపడి కాంగ్రెస్ పార్టీలో ఆయన సీఎం అయ్యారు. ఫస్ట్ సీఎం అయి కార్యకర్తలందరితో ఉత్సాహంతో సీఎం అయి అన్ని పథకాలు నెరవేరుస్తూ ఈ ప్రజాపాలనలో ఆరు హామీలను నెరవేరుస్తామని ప్రజలతో నమ్మించి ఎంతో ప్రజలతో ధీటుగా వెళ్తున్నారు. ఇలా ప్రతి మనిషి కష్టపడి పైకి రావడం అన్నది మామూలు విషయం కాదు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా ఇదే పని చేస్తున్నారు.